మాట మనం చదువుకుని మనం ముందు కొనసాగుదాం. దయచేసి నాతో పాటు లేఖనంలోనికి రండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునగా. సో మన జీవితంలో కొత్త సంవత్సరం దేవుని దయ చొప్పున మనకు అనుగ్రహించబడింది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నటువంటి ఆ ట్రాన్స్ నుంచి, ఆ మూడ్ నుంచి మనం ఇంకా బయటికి వచ్చినట్టు లేదు. అది బయటికి రాకమునిపై ఒక నెల వెళ్ళిపోయింది. మనం 2వ నెలలోనికి అడుగు పెట్టేశాం కదండి. సో జనవరి మాసంలో మనము అడుగు పెట్టే సమయానికి, కొత్త సమయానికి అడుగు పెట్టే సమయానికి చాలా నిర్ణయాలు తీసుకున్నాం, మనం తీర్మానాలు చేసుకున్నాం. కానీ ఆ తీర్మానాలు, నిర్ణయాలు కొన్ని రోజులకి బహుశా మర్చిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. న్యాచురల్గా జరిగే విషయం ఏంటంటే, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు మరి బలంగా తీర్మానం తీసుకుంటాం. 1 గంట ప్రార్థన చేస్తామనో, లేదా రోజుకి 5 అధ్యాయాలు చదువుతామనో, ప్రభువా నీ సన్నిధిలో చేరి సేవకులు చేసేటువంటి పరిచర్యలో వారిని బలపరచండి నాయన అని పట్టగట్టుకుని పూటపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామనో, ప్రభువా నీ దాసుడు నీ పక్షంగా నిలవబడినప్పుడు మాట్లాడుట కొరకు ఆటంకమేమి, అభ్యంతరమేమి లేకుండా ధారాళంగా మాట్లాడగలిగిన శక్తిని అనుగ్రహించాలని సో ప్రార్థన చేస్తామని చెప్పని ఇలా తీర్మానం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ తీర్మానంలో జనవరి నెల ఆసక్తిగా సాగుతుంది. ఫిబ్రవరి నెల కొంచెం కష్టంగా సాగుతుంది. మార్చి నెల వచ్చేసరికి ఆ తీర్మానం మర్చిపోతాం. అందుకే 3 నెలలకు మార్చిని పెట్టినట్టున్నారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగునుగా. మార్చి నెల వచ్చేసరికి మనం మర్చిపోతాం. కానీ కొంతమంది మార్చి నెల, ఫిబ్రవరి నెల రాకమునిపే తీర్మానాలకి నీళ్ళు వదిలేసి తిలోదకాలు చేసినటువంటి వాళ్ళు కూడా బోలంత మంది ఉంటారు. ఏమండి, అసలు ఏం తీర్మానం చేసుకున్నాను రా అనేటువంటి వాళ్ళు. కానీ మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనం చేసినటువంటి తీర్మానాలు కానీ, మనం చేసిన వాగ్దానాలు కానీ, మనం దేవుని విషయంలో మనం నెరవేర్చలేకపోయినప్పటికీ ఆయన చేసిన వాగ్దానాన్ని మాత్రం ఆయన మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడే మంచి దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. అలాంటి మంచి దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన లోటుపాటులను, మన అవకతవకలను, మనలో ఉన్నటువంటి అపరాధాలను ప్రభువు లెక్కించక తన ప్రేమ చేత మన అపరాధాలన్నిటిని ఏం చేస్తాడే అంటే వాటిని పూడ్చివేసి, కప్పివేసి, మనము దేవుని ఎదుట యోగ్యమైన రీతిలో ఉండడం కోసం మనను పురికొలిపి బలపరిచి ఆయన ఎదుట యోగ్యమైన రీతిలో బహుమానం పొందుకొనగలిగినట్లుగా జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మన ఎడల కలిగినటువంటి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి తన ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా ప్రభువే మనల్ని సిద్ధపరచుకుంటాడట. దేవునికి స్తోత్రం. సో మనం బలవంతులం కాదు, మనం శక్తివంతులం కాదు. మనం ఇచ్చినటువంటి మాట మీద మనం నిలబడాలంటే మనకి కుదిరేది కాదు. కానీ వీటన్నిటిలో కూడా ప్రభువే అనుక్షణం ప్రతి నిత్యము కూడా మనల్ని బలపరిచి, నేనున్నా, ఎందుకు భయపడుతున్నావు, నేనున్నాను, కృంగిపోబాకు, నేనున్నాను, సహాయం చేసేవాడు, నేనున్నాను, ఆదరించేవాడు అంటూ ప్రభు మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తున్నటువంటి వాడు. అయితే ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రజలలో, హృదయాలలో నిరాశతో ఉన్నటువంటి ప్రజలలో, నిరీక్షణ కోల్పోయినటువంటి ప్రజలలో, రేపటి దినము మీద ఆశలు లేకుండా ఆశలు అడుగంటుకుని పోయినటువంటి ప్రజలలో, పైకి బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము అన్నటువంటి స్థితిగతుల్లో జీవచ్చవాలుగా నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నటువంటి ప్రజలతో ప్రభువు మాట్లాడుతూ, మీ దేశంలోనే మీరుంటారు, మీ స్వాస్థ్యాన్ని మీరు అనుభవిస్తారు, మీరు జీవాన్ని కలిగిన వారుగా ఉంటారు, నేను మాట ఇస్తున్నాను, నేను మాట ఇచ్చినటువంటి వాడును నెరవేర్చే దేవుడు అని చెప్పనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు అని చెప్పనే వాగ్దానాన్ని ప్రభు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం దేవుని శక్తిని చూసిన వాళ్ళం,
దేవుని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో అనుభవించినటువంటి వారమే. బట్ అయినప్పటికీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్య, శ్రమ అనేటువంటిది రోజుకో రకంగా కొత్తగా అనిపించినప్పుడు మనం ఇజ్రాయిల్ ప్రజల వలె పలుమార్లు మనం కృంగిపోయి దేవుని సహాయం కోసం అర్థించవలసినటువంటి వారు బలహీనమైపోయి అసలు పరిస్థితి ఎందుకు, ఈ జీవితం ఎందుకు, అంత అయిపోయింది అనేటువంటి ఓ నిరాశాపూరితమైనటువంటి స్థితిగతుల్లోనికి ప్రజలు వెళ్ళిపోతున్నటువంటి అనుభవాలు చాలామంది. ఇది భక్తులకే కాదు, ఇది అంటే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసే వారికి మాత్రమే కాదు, అంటే ప్రార్థన చేయని వారికి అలాగే ఉంది, ప్రార్థన చేసేవారి జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలే. పైకి ప్రార్థన చేస్తూ, పైకి దేవుని సన్నిధిలో కొనసాగుతూ, హృదయ లోతుల్లో ఓ నిట్టూర్పుతో, నిరాశతో, దుఃఖముతో, ఆవేదనతో, కొదువులతోనే కొనసాగుతున్నటువంటి అనుభవాలలో దేవుని ప్రజలు. ఇక్కడ ఇది ఎవరితో చెబుతున్నారంటే దేవుని స్వాస్థ్యమైనటువంటి ప్రజలతోనేగా. ఎన్నో అద్భుతాలు చూసినటువంటి, ఎన్నో అద్భుతాల నడుమ విడిపించబడినటువంటి ప్రజలతో చేస్తున్నటువంటి మాటకి వాగ్దానమేగా. ఈ ప్రజలు ఎండిపోయిన అనుభవాల్లోనికి వెళ్ళిపోయారట. ఈ అధ్యాయం ఆరంభంలో కనుక మనం చూస్తే భక్తుడు యెహెజ్కేలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రవక్తగా ఉండి ఆ దేశ ప్రజల కొరకు, దేవుని స్వాస్థ్యమైనటువంటి ప్రజల కొరకు, దేవుని ప్రజలకు కావలివానిగా నియమించబడినటువంటి ఆ సేవకుడు సంఘం కోసం, సమాజం కోసం, క్రైస్తవం అంటే దేవుని పిల్లల కోసం, దేవుని స్వాస్థ్యం కోసం ప్రార్థన చేస్తున్నాడు. సేవకుడు ఎవరయ్యానంటే ప్రజల క్షేమం కొరకు, ప్రజల బాగోగుల కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు దేవుని సన్నిధిలో పూటబడి పట్టగట్టుకుని ప్రార్థన చేసేటువంటి వాడు దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అలాంటి సేవకుడు ప్రార్థన చేస్తుంటే ప్రభువు ఏం చేయబోతాడో తెలియజేస్తాడు. తను ఏమి చేయడానికి సిద్ధపడుతున్నాడో తెలియజేస్తాడు. ప్రజల యొక్క స్థితిగతులు ప్రభు వెల్లడి చేస్తాడు. వారు ఏ స్థితిలో ఉన్నారు, వారు ఏమనుకుంటున్నారు అనే విషయాలను తెలియజేసి వారిని బలపరిచి, వారిని శక్తివంతులుగా చేసి వారి ద్వారా తన నామాన్ని ఘనపరుచుకునే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. నిజమైనటువంటి సేవకుడు చేసే పని ఏంటంటే సంఘంలో ఉన్న ఒక్కొక్కరిని దేవుని సన్నిధిలో ఏం చేస్తాడట, ఎత్తి పడతాడట. అలా దేవుని సేవకుని యొక్క ప్రార్థనలతో ఎత్తి పట్టబడేటువంటి వారు సంరక్షించబడతారు, కాపాడబడతారు, భద్రపరచబడతారు. సో నేను చెప్పగలుగుతున్న ఒక మంచి మాట ఏంటంటే ఇక్కడ మీకు ప్రార్థన చేసేటువంటి సేవక సమూహం మీకు ఉంది. ఇక్కడ దేవునికి స్తోత్రం. సేవకుని హృదయంలో మనం ఉండగలుగున్నట్లుగా, సేవకులకు సమీపంగా, పరిచర్యకు సమీపంగా కనుక మనం ఉండగలిగితే, దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా కొనసాగుతుంటే, దేవుని సేవకుల మదిలో ఆ జ్ఞాపకాల్లో మనం నిలిచినటువంటి వారమై, వారు కన్నులు మూసినా మనమే కనపడతాం, కన్నులు తెరిసినా మనమే కనపడతాం, మన స్థితిగతులే కనపడతాయి. వాటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఈ యెహెజ్కేలు అలాగే ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేస్తుంటే ఆత్మచేత ప్రభు అటు ఆయన కొనిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు అని అంటే ఓ లోయలోనికి తీసుకెళ్ళాడు. ఆ లోయలో ఏముందయ్యానంటే ఎముకలు చిందరవందరగా పడిపోయినటువంటి ఎముకలు ఒక రంగు కనపడుతున్నాయి. అక్కడ ప్రభు అడుగుతున్నాడు, ఈ ఎముకలు బ్రతుకుతాయా, ఈ ఎముకలోకి జీవం వస్తుందా, జీవించబడతాయా అని చెప్పని అడుగుతుంటే ఆ భక్తుడు అన్నాడు, నీవు ఏదైనా చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలిగిన నీవు ఏదైనా చేయగలిగిన వాడు, అది నీకు తెలుసు నాయన. స్తోత్రం. నీవు ఉన్నది లేనట్లుగా చేసే దేవుడవు, లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడు. అసలు ఏమీ లేని చోటే ఈ మహత్తు కలిగినటువంటి విశ్వాన్ని నోటి మాట చేతనే కలుగజేసినటువంటి మహాగణుడవు కదా నీవు. అసలు ఏ ఆధారం లేకుండా శూన్యములో ఈ భూమంతటిని కూడా అలా పెట్టి నీ ఇష్టము చొప్పున ఓ పిల్లాడు బంతిని ఆడుతున్నటువంటి రీతిగా ఈ భూమండలాన్ని నీ చేతిలో పెట్టుకుని ఆడించగలిగిన శక్తివంతుడు అయ్యా. నీ ఇష్టం చొప్పున నువ్వు చేసే దేవుడవు. అవి బ్రతుకుతాయి అని నువ్వు మాట చెబితే చాలా అవి బ్రతుకుతాయి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది. కనుక అసలు ఏమీ లేని చోట ధూళి నుండే ఈ మనిషిని ఇంత అద్భుతమైన సుందరమైన రూపాన్ని చేసి, జీవాత్మను ఊది చెలించు ప్రాణిగా చేసి, నీ పోలికలో, నీ స్వభావములో, నీ పరిశుద్ధతనిచ్చి, యథార్థతనిచ్చి బ్రతికింపజేసి నిన్ను చూపించే నీ మహిమ ప్రతిబింబంగా ఉండడం కొరకు ఏర్పాటు చేసుకున్నావు. నీకు అసాధ్యమైంది ఏంది బాబు అని చెప్పినంటే వెంటనే ప్రభు అంటాడు, నీవు ప్రవచనం ఎత్తి ఆ ఎముకలతో మాట్లాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం కొంచెం ఆగి ఆ తర్వాత ఇక్కడికి వద్దాం. ఇప్పుడు అసలు వీళ్ళతో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమైపోయినాయి, అసలు దేవుడు ఈ వాగ్దానం చేయడానికి ఈ ఎముకలు ఎవరికి సూచిస్తున్నాయి అంటే ఇజ్రాయేలుకు సూచిస్తున్నాయని ప్రభు చెప్పారు. అంటే ఇశ్రాయేలీయులకు అనుభవాలు అలా ఉన్నాయి, ఎండిపోయినట్లు ఉన్నాయి, ఆశలు అడుగంటుకుపోయిన స్థితిలో ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నటువంటి మాటలను బట్టి ప్రభువు చేసినటువంటి వాగ్దానం అది. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి ఒకసారి 11వ వచనంలోకి వద్దాం. అప్పుడు ఆ
అప్పుడు ఆయన నాతో ఇట్లని, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచించుచున్నవి. వారు అనుకుంటున్నారు మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ విఫలమైపోయింది, మనకి ఇంకా బ్రతుకు లేదు, జీవితమే లేదు అని వాళ్ళు అనుకొనుచున్నారు అన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమనుకుంటున్నారట చెప్పండి. ఆ ఇశ్రాయేలు, ఆ ఎండిపోయినటువంటి ఎముకలు, దర్శనంలో కనబడుతున్న ఆ ఎండిపోయిన ఎముకలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? ఇశ్రాయేలులకు సాదృశ్యంగా ఉన్నాయి. అంటే వారి అనుభవాలు ఎలా ఉన్నాయంటే ఆశల్లో ఎండిపోయాయి, జీవితంలో వాళ్ళు ఎండిపోయిన అనుభవంలో ఉన్నారు. వాళ్ళు పనులలో కూడా చేసుకుని సామర్థ్యవంతంగా చేసుకుని సంపాదించుకునేటువంటి విషయంలో కూడా ఎండిపోయిన అనుభవాల్లో ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మా ఎముకలు ఎండిపోయాయి, ఇంకేం చేయగలుగుతాం? ఎముక దేనికి సాదృశ్యమో తెలుసా? బలానికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? బలానికి సాదృశ్యం. కొంతమంది చూడడానికి లావుగా కనపడతారు, చాలా దుఃఖలాగా, అంటే దుడ్డు ముక్కలాగా కనపడతారు. కొంతమంది చూడడానికి తేలగా కనపడతారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి తూకం వేస్తే ప్రమాదాన్ని ఇంచుమించు 1 కేజీ అటు ఇటు తేడాకి ఇద్దరు ఒకటే వెయిట్లో ఉంటారు. ఏందిరా తేడా అని అంటే, ఈ లావుగా ఉన్నటువంటి వ్యక్తులకి దాన్ని ఏమంటామంటే దొందుళ్ళు వచ్చేసేసి వాళ్ళు లావుగా కనపడుతున్నారు, కానీ లోపల ఏమి లేదు అంటే ఎముక పుష్టి లేదు. కానీ సన్నగా ఉన్నప్పటికీ, ఒంటి మీద కేజీ కండ కనపడపోయినప్పటికీ లోపల ఏముంటుంది? ఎముక బలంగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. సో ఎముక బలము చేత వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చిన్నగా కొడితే కూడా పెద్దగా తగ్గుతుంది దెబ్బ. వాళ్ళు సామర్థ్యం, వాళ్ళ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు బలంగా పనిచేస్తారు. అంటే ఎముక దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం. స్తోత్రం. వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే మన బలమంతా కూడా ఎండిపోయింది, మన బలం ఉడిగిపోయింది. మనకి ఏం చేయగలము? మనం బలం ఉన్నప్పుడు ఏం చేసుకోలేకపోయాం, మనం చేయగలిగిన సమయంలోనే మనం ఏం చేయలేకపోయాం. మనం సంపాదించవలసిన విషయంలో, రూపాయి సంపాదించుకునే సమయంలో మనం ఏమి చేయలేకపోయాం. మనకి కానీ, కుటుంబానికి కానీ, పిల్లలకి కానీ ఓ రూపాయిని సంపాదించి పెట్టలేకపోయాం. అసలు ఆశపడిన ఆశలన్నీ కూడా ఏమైపోయినాయి? ఉపయోగం లేకుండా అయిపోయినాయి. ఇది చేద్దాం, అది చేద్దాం, వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. ఉపయోగం ఏమి లేదు. ఇంకేం చేస్తాం? స్తోత్రం. శారమ్మ గారు కూడా ఇలాగే అనుకోండి. శారమ్మ గారు కూడా అనుకున్న మాట ఏంటంటే, నేను ముసలిదాన్ని అయిపోయిందిగా, నా యజమానుడు కూడా ఏమైపోయాడు? వృద్ధుడైపోయాడు కదా, ఇంకా నాకు ఈ సమయంలో నాకు నా నోటి నిండా నవ్వు ఉంటుందా, నాకు నవ్వు కలుగుతుందా అని చెప్పినటువంటి ప్రశ్నార్థకంగా తను మాట్లాడింది. దేవుడు మాట్లాడిన మాటకి సంకోచిస్తూ, ఎందుకని? తనకున్నటువంటి పరిస్థితిని బట్టి బలహీనమైపోయి ఆలోచనల్లో, నేను వయసులో ఉన్నప్పుడే, నాకు బలం ఉన్నప్పుడే, అన్ని అవకాశాలు ఉన్నప్పుడే, ఋతుక్రమము అనేటువంటిది సరిగా ఉన్నప్పుడే పిల్లలు నేను పొందుకోలేకపోయాను కదా. ఋతుక్రమము అది సృష్టి ధర్మము ఆగిపోయిన తర్వాత, నా భర్త ముసలివాడైన తర్వాత ఈ కార్యము ప్రభువు చేసిన వాగ్దానము నెరవేర్చబడుతుందా అనేటువంటి ఓ సందేహాన్ని వెలిబుచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. కానీ విషయం ఏంటంటే, ఆరాధన చేస్తున్నటువంటి ప్రభువు ఏదైనా చేయగలిగిన దేవుడు, తను ఇచ్చిన మాటను నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. ఆయన మన విషయంలో ఏది ఆశిస్తున్నాడో అది మనం చేయగలిగితే ఖచ్చితంగా తన కార్యాన్ని మన పక్షంగా చేస్తాడు. ఈరోజు ఇక్కడ కూడా చాలా మంది, నేను అనుకుంటున్నాను, నా హృదయంలో ప్రేరేపించబడినటువంటి మాట చొప్పు నేను తెలియజేస్తున్నాను. నేను సంపాదించుకోవాలనుకుని, సాధించాలనుకుని, నేను పొందుకోవాలని చెప్పి అనుకుని ఆరాటపడి అన్ని అవకాశాలు ఉన్నప్పుడు అవకాశాలు చేజార్చుకున్నాను. కానీ అవకాశాలన్నీ వెళ్ళిపోయినాయి. కానీ అప్పుడు చేయలేంది ఇప్పుడు ఏం చేయగలుగుతాను? అన్ని అవకాశాలు పోయిన తర్వాత ఇప్పుడు నా జీవితంలో మేలు కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? ఇప్పుడు నన్ను ఆదరించే వాళ్ళు కానీ, ప్రేమించే వాళ్ళు కానీ, భద్రత తీసుకునేవారు కానీ, జాగ్రత్త తీసుకునే వాళ్ళు కానీ ఎవరున్నారు అని చెప్పనేటువంటి ఓ నిరాశాపూరితమైనటువంటి ఆలోచన చాలామంది జీవితాల్లో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, తప్పటడుగు వేసి, చదవవలసిన సమయంలో యవనస్తులు చదవకుండా, చదవవలసినటువంటి సమయంలో జాగ్రత్త తీసుకుని చదవకుండా, ఎగ్జామ్స్ విషయంలో నిర్లక్ష్యపు వైఖరితో వ్యవహరించి వారు కూడా ఎగ్జామ్స్ని సిల్లీగా తీసేసుకుని, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత తీరుబడిగా బాధపడిపోయేవాళ్ళు. అలాగే అలా చేయకుండా ఉండాల్సింది, అంత అయిపోయింది, ఇప్పుడు ఏం చేయగలను అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నా యవనస్తులకు నేను చెప్తున్నాను ఒక మంచి మాట. నీ జీవితాలను అది ఏ సమయమైనా, ఏ క్షణమైనా, ఏ పరిస్థితి అయినా మీరు ప్రభువు చేతులు పెట్టగలిగితే
నా దేవుడు నీ జీవితాన్ని అందంగా ఆశీర్వాదకరంగా మలచగలిగినటువంటి శక్తివంతుడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. నీ జీవితాల్లో నిరాశకు అవకాశం ఇవ్వకండి, అలాగని చెప్పని అత్యుత్సాహానికి కూడా అవకాశము ఇవ్వబాకండి. దేవుని చిత్తాన్ని మీ చేతుల్లోకి తీసుకోబాకండి. మీరు ఓన్ డెసిషన్స్ తీసుకోబాకండి. మీ లైఫ్ని మీరు ఓన్గా మీరు డిజైన్ చేసుకోబాకండి. దేవుడు మీ కొరకు ఏది యుక్తమైనదో, ఏది శ్రేష్టమైనదో ఎప్పుడు ఇస్తే దేవుని నామము ఘనపరచబడుతుందో, ఆయనే ఇది చేశాడు అని చెప్పని సకల జనులు చెప్పుకొనగలిగినట్లుగా, అందరూ ఆయన మీద ఆధారపడగలిగినట్లుగా, అప్పుడు మీ తలను ఎత్తుగా ఎత్తి మిమ్మల్ని ఘనపరిచి మీ ద్వారా తన నామాన్ని ఘనపరుచుకునే దేవుడు. స్తోత్రం. శారమ్మ గారికి అందరిలాగానే బలం ఉన్నప్పుడు ఇచ్చేసేసి ఉంటే మనం ఇప్పుడు చెప్పుకునేవాళ్ళమా? మనకి విశ్వాసం కలిగేదా? అది దేవుడు చేశాడని చెప్పని చెప్పుకోగలమా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి బహుశా నీకు అవకాశాలని చేజార్చుకుని ఉండొచ్చు, నీకు వచ్చిన అవకాశాలను పోగొట్టుకుని ఉండొచ్చు. నా ఇంటిలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నన్ను ఎవరు కూడా ఇంకా నేను చేసిన దాన్ని బట్టి విలువివ్వట్లేదని నేను అనుకోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఈరోజు రాత్రి దేవుని సన్నిధిలో నీవు ఆయన వైపు చూసి ఆయన మాట వినగలిగితే, ఆయన నీతో చెప్పే మాట కనుక నువ్వు విని దానికి విధేయత చూపించగలిగితే నీ ఎముకలు తిరిగి మళ్ళా బలం పొందుకుంటాయి. ఆమె ఎండిపోయిన ఆ ఎముకలు మరలా బలము పొందుకొని లెక్కింప శక్యము కానీ మహాసైన్యమైన రీతిగా నీవు ఊహించని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. స్తోత్రం. రెండో మాట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆశ విఫలమైపోయింది అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఆశ విఫలమైపోయింది. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఈ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. గంపెడు కండలు వేసుకుని కనుక్కొని వాళ్ళని మక్కువతో ప్రేమతో పెంచుకొని వాళ్ళు తినక వాళ్ళు కడుపు ఎండగట్టుకుని వారి నవరంధ్రాల్లోంచి ఏది కారినా అసహించుకోకుండా ప్రేమతో మక్కువతో వారిని తుడిచి వారికి శుభ్రపరిచి వారి బాగు కోసం వారికి శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వడం కోసం వారు తాపత్రయపడుతూ వాళ్ళ మీద ఆశలు పెట్టుకుని పెంచుకుంటూ వస్తే వారికి యవ్వనం వచ్చేసరికి, రెక్కలు వచ్చేసరికి తల్లిదండ్రులకి తిలోదకాలు ఇచ్చేసి వారి ఆశలకి, వారి ఆలోచనలకి, వారి విలువలకి తిలోదకాలు ఇచ్చేసేసి చాలామంది లోకంలో కలిసిపోతున్న వాళ్ళు ఉన్నారు. లోకానుసారంగా లోపభూయిష్టంగా బ్రతికేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి సందర్భంలో ఆశలు అడుగుంటుపోతుంటే తల్లిదండ్రులైన వారు కూడా అయ్యో పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి అనేటువంటి బాధ ఉంటుంది కొన్ని సందర్భాలు. అంతేకాదు ప్రయోజనకరమైన స్థితికి వచ్చిన తర్వాత కూడా చేతికి అందకుండా పోతుంటే, కళ్ళ ముందే ఆ పిల్లలు చేయి దాటి వెళ్ళిపోతుంటే ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిగతుల్లోనికి వెళ్ళిపోతారు చాలామంది తల్లిదండ్రులైనటువంటి వారు. ఆశ విఫలమైపోయింది, మన ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి అని నిరాశలోనికి వెళ్ళిపోయి ఇంక ఏముంది అంతా వాడి కోసమే కదా. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నాయిను ప్రాంతంలో చూడండి, ఒకసారి మీకు ఆ మాట చూపిస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7వ అధ్యాయం 11వ వాక్యం. వెంటనే ఆయన నాయిను అను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండ్రి. ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచుండెను. అతడు తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టి మోయిచున్న వారి వాళ్ళు నిలిచారు. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ నాయిను అనే గ్రామంలో ఓ విధవరాలు ఉంది. ఆమెకు అతడొక్కడే కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధవరాలకి అతడొక్కడే కుమారుడు. చిన్న మరి ఎప్పుడు భర్త చనిపోయాడో తెలియదు, కానీ ఆ తల్లి ఆ బిడ్డని కడుపులో పెట్టుకుని ఆ బిడ్డని ప్రయోజకుడిగా చూడాలని చెప్పని ఆ బిడ్డ కోసం కల్లో గంజి తాగుతూ ఆ ఇంట పని చేస్తూ బహుశా ఆ బిడ్డని పెంచుకుంటూ వచ్చింది. కానీ ఒకనొక ఫైన్ డే అతడు ఏమైపోయాడట? చనిపోయాడు.
మా తల్లి, నీ ఒక్కగానొక్క కొడుకు, ఇప్పటి వరకు నువ్వు బహుగా ప్రేమించినటువంటి కుమారుడు ఇక చనిపోయాడు, లేడు అని చెప్పనేసరికి ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపును చూసి మొత్తం అందరూ కూడా పోగైపోయి, ఎంత కరుడు కట్టినటువంటి వాడు కూడా ఆమె ఏడుపుకి, ఆమె మాట్లాడే మాటలకి ఏడవకుండా ఉండలేని పరిస్థితి అయిపోయింది. కానీ ఆ ఎంత ప్రేమించిన బిడ్డని ఇంట్లో ఉంచుకోలేరుగా, తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ అదే సమయానికి యేసయ్య ఊరిలోనికి తన ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. ఇంకేమీ లేదనుకుంది, ఇక జీవితం లేదనుకుంది. ఇంకా నా బిడ్డ, నేను నీతో కూడా వచ్చేస్తాను రా, ఇంకా నువ్వు లేని జీవితం నాకు ఎందుకురా నాన్న అని చెప్పి అనుకుని కృంగిపోతూ బలహీనమైపోతున్నటువంటి సందర్భంలో, ఆ పాడి వెనుకే వెళుతున్న సందర్భంలో యేసయ్య జోక్యం చేత, ఆయన మాట చేత ఆ బిడ్డలోనికి ఏమొచ్చిందట? జీవం వచ్చింది. ఆమె ఆశలు అడియాశలు కాలేదు, కానీ ఆమె ఆశలు చిగురించాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా ఈ రోజున మీ ముందు నిలవబడి మాట్లాడుతున్నటువంటి నేను 6వ తరగతిలో చివరి సమయంలో మచిలీపట్నం జనరల్ హాస్పిటల్లో 23వ నెంబర్ వార్డులో మొట్టమొదటి బెడ్ మీద 3 రోజుల పాటు కోమాలో ఉండిపోయాను. నాకు వచ్చినటువంటి మెదడువాపు వ్యాధిని బట్టి, ఆ సమయంలో మెదడువాపు వ్యాధి ఎక్కువగా ప్రబలిన కారణం చేత ఆ 12-13 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలందరూ కూడా పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు. ఫస్ట్ బెడ్లో ఉన్నటువంటి నేను మాత్రం కోమలో ఉన్నాను. అలా కోమలోనికి వెళ్ళడానికి గల రీజన్ కూడా ఏంటంటే, సో మెదడువాపు వ్యాధి వచ్చినటువంటి సందర్భంలో టెస్ట్ చేద్దామని చెప్పని నన్ను బెండ్ చేసి వెన్నులో నుంచి నీరు తీసేటువంటి క్రమంలో ఓ లేడీ ట్రైనీ డాక్టర్ని తీసుకొచ్చి వెన్నులో నుంచి ఇంజక్షన్ చేసి నీరు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆవిడకి ట్రైనింగ్ చేస్తున్నాడు. ఆవిడ ఏం చేస్తుంది? గుచ్చుతుంది, తీస్తుంది. ఏ మత్తు మంది ఇవ్వలే. గుచ్చి తీసే క్రమంలో పెయిన్ తట్టుకోలేక అరిచి తట్టుకోలేక, అప్పటికే నీరసంలో ఉన్నానేమో, ఏడ్చి కోమలోకి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని గమనించినటువంటి డాక్టర్ మరి తర్వాత ఏం చేశారో తెలియదు, తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టేశారు. ఆ సమయానికి మా కుటుంబంలో మొట్టమొదటిగా మా ఊరిలోనే మేము ఒక్కలమే రక్షించబడినటువంటి వారు. మా కుటుంబంలో మొట్టమొదటిగా మా అమ్మ ప్రభువుని తెలుసుకుంది. ఆ ఊరిలో మా కుటుంబంలో మా అమ్మ తర్వాత మా నాన్నగారు, వారిని బట్టి నాకు ఊహ తెలిసే సమయానికి నేను కూడా ప్రభువులో సజ్జా బర్నబాస్ గారి యొక్క ఆ సేవలో, ఆ సంఘంలో మేము కొనసాగుతున్నాం, ఆ నడిపింపులో. కానీ పరిస్థితి ఏంటి అయ్యానంటే, ఆ ఊరిలోనే మేము ప్రభువుని అంగీకరించిన కారణం చేత మాకు బంధువులు, అన్నదమ్ములు, బాబాయిలు వీళ్ళందరూ ఎంతమంది చిన్న ఫంక్షన్కి కలిపితే రమారమి 300 మంది ఫంక్షన్కి గ్యాదర్ అవుతారు. ఎవరిని కాదనుకున్నా, ఎవరిని మినహాయించుకున్నా అంతమంది జనాంగం ఉన్నప్పుడే ఆ జనాంగంలో నేను ప్రభువుని అంగీకరించాననేది నా కుటుంబము రకంగా వెలివేతకు గురైంది. సో కొన్ని సందర్భాల్లో మంచిది కానీ, శుభానికి కానీ, దేనికి కానీ పిలుపులు లేని పరిస్థితులు అయిపోయాయి. సో మా నాన్నమ్మ గారింటికి నేను 3rd క్లాస్లో ఉండగా, నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి ఇంటి దగ్గర అమ్మ వంట చేయలేదు. నాన్న బట్టలు మూట వేసి వ్యాపారానికి వెళ్ళేవాడు. వెళ్ళి 5-6 రోజులకి, వారం అలా వచ్చేటువంటి వాడు. కానీ ఇంటికి వచ్చే సమయానికి అమ్మ ఇంటిలో వంట చేయలే. సో నాన్న వెళ్ళి నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళని పెడితే వాళ్ళు తిను అని చెప్పని అమ్మ పంపించింది. సో అప్పటికే రాకపోకలు తగ్గిపోయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నా చెవిని పడుతున్నప్పుడు కొంచెం బాధ అనిపించి, సో వెళ్ళడం రావడం అనేటువంటిది దూరం అయిపోయినాయి. సో అమ్మ చెప్పింది కదా అని చెప్పిన ఉద్దేశంతో భావంగానే కడుపులో ఉన్నటువంటి ఆకలితో సో నాన్నమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్తే గడప దగ్గర ఉండిపోయి లోపలికి ఎంటర్ కాలేకపోయాను, ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. సో అదే సమయానికి అమ్మ చెప్పినట్లుగా వాళ్ళు భోజనం కూర్చున్నారు, పెట్టుకున్నారు, వడ్డించుకున్నారు. 4 బాబాయిలు, సో నాయనమ్మ, తాతయ్య వాళ్ళు ప్లేట్లు పెట్టుకున్నారు, తిన్నారు, సర్దేసుకున్నారు. సో గడప దగ్గర, గుమ్మం దగ్గర నేను నిలబడి చూస్తున్నాను. రారా నాన్న, చిన్నడివి, నువ్వు నా మనవడవు కదా, వారసుడు కదా అని చెప్పని పిలిచి ఒక ముద్ద పెట్టిన పరిస్థితి లేదు. దేనికై అంటే మేము ప్రభువుని అంగీకరించామన్నటువంటి ఒక కారణం చేత వాళ్ళు మనసులు కఠినపరుచుకుని దూరంగా పెట్టేశారు. బాధ అనిపించింది. అలాగే మన స్కూల్ టైం అయిపోతుంటే దారిలో కొట్టుడు పంపు దగ్గర కడుపు నిండా నీళ్లు తాగేసి అలాగే స్కూల్కి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ చిన్న టైంలో నాకు మనసులో పడినటువంటి మాట ఏంటంటే, డబ్బులు ఉంటే మనుషులు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. రూపాయి మనిషికి రూపాయి లేకపోతే ఎవరు ప్రేమించరండి, ఎవరు విలువివ్వరని చెప్పని అనుకుని డబ్బు సంపాదించాలి అనేటువంటి మనస్సుతో నేను ఇక ఆ 3rd క్లాసులోనే బలంగా ఫిక్స్ చేసుకున్నాను. కానీ 6th క్లాస్ ఎండింగ్కి వచ్చేసరికి నాకు మెదడువాపు వ్యాధి వచ్చింది.
ఆ సందర్భంలో అమ్మ ఏడుస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బెడ్ దగ్గర ఉండిపోయింది. సో 3వ రోజు కోమాలో ఉన్నటువంటి నా బెడ్ దగ్గర అలా బెడ్ మీద పడిపోయి ఏడుస్తుంటే చార్జ్ తీసుకోవడం కొరకు వచ్చినటువంటి స్టాఫ్ నర్స్ ఒక ఆవిడ ప్రమీల గారు తల్లి, నిజంగా ఆ తల్లిని బట్టి ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. ఆమె వచ్చింది, చార్జ్ చూసుకుంటున్న సమయంలో మొదటి బెడ్ దగ్గర ఉన్నటువంటి అమ్మను చూసి, తల్లి ఏమైందమ్మా అని అంటే విషయం చెప్పింది. అమ్మను చూడగానే అర్థమైపోయింది, అమ్మ ప్రార్థన చేసుకుంటుందని, చర్చికి వెళ్తుందని చెప్పనే విషయం అర్థమైంది. అమ్మ నువ్వు ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు చేతకన్నాలాగా? మనం ఆరాధన చేసేటువంటి దేవుడు జీవం కలిగిన దేవుడు కదా, మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు మార్చే దేవుడు కదా, రా మనం వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పినంటే ఆమె సెలవు పెట్టేసింది. ఇద్దరు కూడా కలిసి వెళ్ళి ఏకీభవించి ప్రార్థన చేసేటువంటి సమయంలో అమ్మ ఇలా ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభువా ఇప్పటికే మేము ఎన్నో నిందలు అనుభవించాం, ఎన్నో బాధలు అనుభవించాం, ఈ సూటిపోటు మాటల చేత బ్రతుకంతా కూడా భారం అయిపోయిన పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా చెయ్యి దాటి వెళ్ళిపోతుంటే నేను ఏం చేయలేని పరిస్థితి అవుతుంది. వారికి ఏం చెప్పాలో కూడా నాకు ఆలోచన తెలియటం లేదు. ఈ బిడ్డని నేను ఏం చేయలేనయ్యా, బ్రతికితే నీ సేవ చేస్తాడు స్వామి అని చెప్పని ప్రభువుకి ఎలా సమర్పించుకుందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆశలు అడిగినవి ఇంకా, ఎందుకంటే చనిపోతున్న వాళ్ళు అలా శవాలుగా వెళ్ళిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక, వారికి ఏం చెప్పాలో అర్థం కాక ఈ ఆలోచనలతో ఉన్నటువంటి వేళ దేవుని బిడ్డల చేత ప్రమేయం ప్రోత్సాహం చేత ప్రభువు సన్నిధికి వచ్చి చేసిన ప్రార్థన అడుగండుకుని పోయిన ఆశలను చిగురింపజేసింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆకాశం తెరవబడి యేసుక్రీస్తు ప్రభు వారి ఇద్దరు దూతల చేత, ఒకరి చేతిలో స్టెత్, మరొకరి చేతిలో సిరంజి చేత వాళ్ళు దిగి రావడం, ఈ నుదుటి పైన ఇంజెక్షన్ చేయడం అమ్మ కన్నులారా చూసింది. దేవునికి స్తోత్రం. ఆ దర్శనం చూసినటువంటి 10 నిమిషాల్లోనే నేను కోమాలో నుండి స్పృహలోనికి రావడం జరిగింది. అమ్మ ఆకలేస్తుందమ్మా, ఏదన్నా పెట్టు అని చెప్పని అడిగి పెట్టించుకోవడం, తినడం అయిపోయింది. 1 నెల రోజుల పాటు ఆ హాస్పిటల్లో ఉన్నాం. ఉదయం సాయంత్రం ఇంజెక్షన్స్ చేసి చక్కగా మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. బయటకు వచ్చే సమయానికి వాళ్ళు చెప్పారు, అమ్మ 6 నెలల పాటు మెడిసిన్స్ వాడాలి, లేకపోతే బిడ్డకి ఏదో ఒకటి లాస్ అయిపోయిందని చెప్పారు. సో మాకున్నటువంటి అప్పటికున్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి మెడిసిన్తో కొనసాగించాం. కానీ జీవితం మళ్ళీ ఆ మెడిసిన్స్ వాళ్ళ 8th క్లాస్కి వచ్చేసాం. 8th క్లాస్లో డబుల్ జాండీస్ వచ్చింది, 9th క్లాస్లో డబుల్ టైఫాయిడ్ వచ్చింది. ఇక 10th క్లాస్ ఎంటర్ అయ్యేసరికి ఆ సంవత్సరం అంతా కూడా 1 సైడ్ హెడేక్తో పార్శ్వ నొప్పి చేత సఫర్ అవుతూనే వచ్చాను. ఈ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు తన కృప చేత బలపరిచి నన్ను విజయోత్సవాలతో విజయ పదంలోనే ఊరేగించుకుంటూ వచ్చాడు. 10th క్లాస్ ముగించబడింది. అమ్మ వచ్చి అంటది, అమ్మ నాన్న నీవు చావు బ్రతుకులో ఉండగా, మరణంతో పోరాడుతున్న సందర్భంలో ఉండగా నేను ప్రభువుకు ప్రతిష్ఠ చేసుకున్నాను రా. నా ఆశలు అడుగంటుకుని పోయిన వేళ, నాకు ఆశలు చిగురింపజేసి నువ్వు చేయి దాటిపోతావు అనుకున్న నిన్ను నాకు దేవుడు ఇచ్చేట్లుగా ప్రభు కృప చూపించాడా. నిన్ను సేవకు ప్రతిష్ఠ చేసుకుంటే సేవకు వెళ్ళరా నాన్న అంటే నేను అన్నాను, సేవ మాత్రం నేను చేయనమ్మా, నేను డబ్బు సంపాదించాలి. ఏ బంధువులు అయితే మనల్ని దూరం పెట్టారో, ఎవరి నడుమైతే అవమానించబడ్డామో, కనీసం ముద్ద పెట్టడానికి కూడా మనసు కఠినం చేసుకున్నారో ఆ ప్రజలు తిరిగి నా దగ్గరికి రావాలి, ఆ డబ్బు నేను సంపాదించాలి అని చెప్పని కసిగా నేను మాత్రం సేవ చేయను, నేను డాక్టర్ని అవుతానని చెప్పని ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయాను. స్తోత్రం. ఇప్పుడు నేను నా సాక్ష్యం అంతా కూడా నేను చెప్పుకుంటూ వెళితే సమయం చాలదు. కానీ నేను ఈ మాటలు ఎందుకు తెలియచేస్తున్నానంటే, ఆశలు మనం పెట్టుకుని ఆశలన్నిటినీ కూడా బిడ్డల మీదే పెట్టుకుని ఆ బిడ్డల మీదే మనసు పెట్టుకుని కొనసాగుతున్నటువంటి వేళ మన స్థితిగతులలో ఆ ఆశలు విఫలమైపోయే పరిస్థితులు దాపురిస్తే గుండె కానీ, పరిస్థితులు కానీ, సమాజానికి చెప్పే సమాధానం కానీ ఏంటో అర్థం కానిటువంటి అయోమయ స్థితికి వెళ్ళిపోతుంది. కానీ దేవుని సముఖానికి వెళ్ళి దేవుని కృప చేత మన దగ్గరకు పంపబడిన ఆ సమాచారాన్ని విని మనం గనక ప్రార్థన చేయగలిగితే మన పరిస్థితులన్నిటిని ప్రభువు మార్చివేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ బలం ఉడికిపోయినా, నీ ఆశలు అడుగంటుకుని పోయినా, అసలు జీవమే లేదు, అసలు బ్రతకము, రేపు అనేటువంటి దినం మీద ఆశ లేకపోయినా రేపటి దినాన్ని అందంగా మలిచి ఇవ్వగలిగినటువంటి వాడు ప్రభు ఒక్కడే అనే విషయాన్ని చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను, సంతోషిస్తున్నాను, ప్రభువుని ఘనపరుస్తున్నాను. 2 చేతులు పైకెత్తి ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను పూర్తి సాక్ష్యం నేను చెప్పదలుచుకోవట్లేదు. కానీ
నేను నా దేవుని ప్రియులరా, ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట, దగ్గర ఉన్నవారు కావచ్చు, దూరాన ఉన్నవారు కావచ్చు, ఈ అనుభవాల్లోనే బలము ఉడిగిపోయి, ఆశలు అడుగంటుకుని పోయి, రేపటి దినము మీద నిరీక్షణ లేక నిరాశ లోతులోనికి కూరుకుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో ప్రభువు చెప్పేటువంటి మంచి మాట గనక విని అంగీకరించగలిగితే, ఆయన ఆశించినట్లుగా ప్రభువు సన్నిధిలో వినమ్రముగా మనకు మోకరించగలిగితే, ప్రభువు పరిస్థితులన్నిటిని మార్చి నీకు ఇక్కడ జీవాన్ని, యుగయుగాలు ప్రభువుతో ఉండే నిత్య జీవాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు ప్రభువు చెప్పే మాట ఏంటి? సేవకుడితో ప్రభు చెప్తాడు, నీవు స్వరం ఎత్తి, ప్రవచనం ఎత్తి ఈ ఎముకలతో నువ్వు మాట్లాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ప్రవచనం ఎత్తి ఎండిపోయి నా స్థితిలో, ఆశలు అడుగండుకుని పోయిన స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలతో నువ్వు మాట్లాడు అన్నాడు. ఏం మాట్లాడాలి? ఎందుకని అసలు ఆ స్థితికి వచ్చేసారు అని అంటే, దేవుని అంటే ఎవరో ఎరిగి ఉండి కూడా, నిజ దేవుడు అంటే ఎవరో ఎరిగి ఉండి కూడా, సృష్టికర్త ఎవరో ఎరిగి ఉండి కూడా, సత్యదేవుడు ఎవరో ఎరిగి ఉండి కూడా, అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కన్నుల ముందు జరుగుతూ ఉండి కూడా దేవుణ్ణి లక్ష్య పెట్టక, దేవుని మాట వినక, దేవునికి దూరం అయిపోయి జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసేసుకుంటున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఏమండి, త్రాగడం తప్పు అన్న సంగతి తెలుసా తెలీదా? త్రాగడం ద్వారా ఆరోగ్యం పాడైపోతుందన్న సంగతి తెలుసా తెలీదా? త్రాగడం ద్వారా మన డబ్బంతా కూడా నీళ్ళలో పోసినట్లుగా వృధా అయిపోతుందన్న సంగతి తెలుసా తెలీదా? త్రాగడము ద్వారా విలువ లేకుండా పోతుందని చిన్న పిల్లాడు కూడా తాగుపోతాడురా అని చెప్పని అంటాడని తెలీదా? తెలుసు. అయినా కూడా తాగేస్తున్న పరిస్థితులు అవుతుంది. చేసే పని తప్పు అనే సంగతి తెలిసినప్పటికీ కూడా దానిని ఇష్టంగా ఆపగా చేసేసే పరిస్థితులు అయిపోతున్నాయి. తద్వారా జీవితం ఏమైపోతుంది, అప్పటికి కాస్తంత అందంగా కనిపించిన తర్వాత అది ముసిని పండంత చేదుగా మారిపోతుంది. స్తోత్రం. కానీ దేవుని పిల్లలైనటువంటి వారు కూడా దేవుని మాట వినక, దేవుని ఎరిగి ఉండి కూడా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆకాశమా ఆలకించుము అని చెప్పని ఆకాశాన్ని పిలిచి తన పిల్లల గురించి తాను చెబుతున్నటువంటి మాటలు ఏంటిదా మాటలు? వీరికి తెలుసు నేనేంటి ఎవరో. స్తోత్రం. చూడండి ఒకసారి యెషయా గ్రంథం. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామంతులు ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డినెరుగును, ఇశ్రాయేలుకు తెలివి లేదు. తర్వాత ఈ 6వ వచనంకి వచ్చేసరికి, అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు, దేశము పాడైపోయింది అని. దేశం ఏమైపోయిందట? పాడైపోయింది. పట్టణము అగ్ని చేత కాల్చివేయబడిన పరిస్థితులు అయిపోయాయి. ఇప్పుడు ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇక్కడ అక్షరాలు అదే జరిగింది. రీజన్ ఏంటంటే, సృష్టికర్తను ఎరుగక, సత్యమును ఎరుగక, ఎరిగిన వారు కూడా దాన్ని నిర్లక్ష్యము చేయటం చేత, దేవునికి దూరం అయిపోయిన కారణం చేత ప్రజల జీవితాలు పాడైపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఎండిపోయిన అనుభవాలకు వెళ్ళిపోతున్నాయి. సో ఈ రోజున సేవకుడికి చెప్తున్న మంచి మాట, ప్రభువు చెప్పే మంచి మాట ఏంటంటే, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ అవిధేయతల వలన, మీ పాపముల వలన వచ్చినటువంటి కష్టము, నష్టము, నిరాశ ఏదైతే ఉందో అది తొలగిపోవున్నట్లుగా మీరు నా దగ్గరకు వస్తే, నా మాట వింటే, మన మధ్యలో ఉన్నటువంటి వివాదం ఏంటిది? పాప నియమం ఏదైతే ఉందో ఆ నియమము అనేటువంటి వివాదం మనం తీర్చుకుందాం. మీరు నాతో సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థములన్నిటిని కూడా మీరు ఏం చేస్తారు? అనుభవిస్తారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి వివాదము తొలగిపోతే, ఆ అవిధేయత తొలగిపోతే, దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్టెన్స్, ఆ దూరం కనుక తొలగిపోతే, మనం దేవునికి సమీపస్తులమైతే ఆశలు చిగురిస్తాయి, మన ఎముకలు బలం పొందుకుంటాయి, మనము జీవిస్తాం. మనం ఉన్నటువంటి స్వాస్థ్యంలోనే మన స్వాస్థ్యాన్ని, మన కోసం సిద్ధపరిచిన దాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. అంటే మనిషిలో ఉన్నటువంటి పాపం ఏం చేస్తుంది అంటే, మనిషిని దేవుని యొక్క దీవెనలు పొందుకోకుండా, దేవుని రాజ్యం పొందుకోకుండా చేస్తుంది. మనిషిలో ఉన్న అవిధేయత, దోషము, పాపము, దేవుని హస్తము కొరచ కాలేదు సహాయం చేయకుండా ఉండడానికి. దేవుని చెవులు మందము
కాలేదు. మరి ఏమైందయ్యా అంటే మన అవిధేయతలు, మన పాపములు దేవునికి ఏమైపోయాయి? అడ్డుగా వచ్చినాయి. ఇవి తొలగించబడితే తప్ప, ఆ పాప క్షమాపణ జరిగితే తప్ప మన జీవితాలలో ఏం కలగదు? చెప్పాలి స్తోత్రం. ఏం కలగదు? మనం సరిచేయబడితే తప్ప, మనం చక్కదిద్దబడితే తప్ప, మనం దేవుడి సముఖానికి వచ్చి ఆయన మాట విని ఆయన సముఖంలో మనం ప్రార్థన చేస్తే మనం జీవించబడతాం. అంటే మనలో ఏదైతే లేదో, ప్రభు ఆశించింది ఏదైతే మనం కోల్పోయామో తిరిగి దాన్ని మనం సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాలలో మనం మేలు పొందుకుంటాం. దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. పాపమును తొలగించగలిగిన శక్తి దేవునికి ఒక్కడికే ఉంది. అది ఆయన దగ్గరకు వచ్చి మనం ఒప్పుకుని ఆ వివాదము తొలగిపోవునట్లుగా ఆయన ఎదుట సరెండర్ అయిపోతే చాలు. ఏమండి, పాపమును క్షమించే అధికారం దేవుడికి ఎట్లా ఉంది? పాపమును క్షమించగలిగిన అధికారము ఆయనకు అక్కడికి మాత్రమే ఎలా ఉంది? ఆయన పాపము లేని పరిశుద్ధుడు, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరనిటువంటి పరిశుద్ధుడు కదా ఆయన. ఆయనకు ఒక్కడికి మాత్రమే పాపమును క్షమించగలిగినటువంటి ఆ అధికారము ఆయనకు ఉంది. మన అవిధేయతలన్నిటినీ, మన దోషములన్నిటినీ ప్రభువు సముఖములో మనము ఒదిగిపోయి విధేయత చూపించి ఒప్పుకోగలిగితే మన పాపమును క్షమిస్తాడు. ఆమె ఈ క్షమిస్తాడన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ బయట ఉన్నటువంటి వారికి తెలియదు కదా. ఆయనే క్షమించగలిగిన వాడన్న సంగతి అది తెలియదు కదా. ఆయన ద్వారా ఎలా పోతుంది? వేదాలు సైతం కూడా చెప్పే మంచి మాట ఏంటంటే, సర్వపాప పరిహారార్థో, చెప్పండి, సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెప్పండి. అంటే పాపం పోవాలంటే రక్తం ఏమవ్వాలి? చిందించబడాలి. అది కూడా పుణ్యాత్ముడైనటువంటి వాడు చిందించాలి, ఎవరు పడితే వాళ్ళు కాదు. అంటే పాపము లేనిటువంటి పరిశుద్ధుడే, పాపం కనబడని, దోషము కనబడని పరిశుద్ధుడే ఆ రక్తాన్ని చిందించాలి. ఆయనే బలియాగం చేయాలి. ఆ బలియాగం కూడా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. కానీ అది ఎవరు చేయాలి అంటే ప్రజలను పరిపాలించే ప్రజాపతి, నాయకుడే చేయాలి. ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞ కృత్వ ప్రాయశ్చిత్తం చెప్పని వేదాలు సైతం కూడా చెబుతున్నాయి. అంటే ప్రజలను పరిపాలన చేసే ప్రజాపతి మాత్రమే ఆ యజ్ఞం చేయాలి, ఆ రక్తాన్ని చిందించాలి. ఆయన చిందించిన ఆ రక్తము ద్వారానే సకల జనుల యొక్క పాపములకు పరిహారం దొరుకుతుంది. ఆ వివాదం తొలగిపోతుంది. ప్రజల జీవితాలలో జీవం ఉట్టిపడుతుంది. ప్రజల జీవితాలలో మేలు కలుగుతుంది. వారు నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి వారు వారసులు అవుతారు అని చెప్పనే విషయము మనకి శాస్త్రాల్లో కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే చాలా యాగాలు, యజ్ఞాలు చేస్తూ వచ్చారు. మనుషులకి పాప భీతి పోవడం కొరకు చాలా చేస్తున్నారు. కానీ ఈరోజు నేను చెబుతున్న మంచి మాట, నీ అవిధేయత తొలగిపోవడం కొరకు నువ్వు ప్రభు దగ్గరకు వస్తే, నీ పాపమును తొలగించి, నీ అవిధేయతను తొలగించి, నీ దోషమును తొలగించి, నిన్ను పరిశుద్ధునిగా చేసి ప్రభు యొక్క జీవముతో నింపి నిత్య జీవానికి వారసునిగా చేయడం కొరకు ప్రభువు ఇంకా ఆయన వెయిట్ చేస్తున్నాడు, వేచి ఉన్నాడు. ఆయన దగ్గర మనం ఒదిగిపోతే చాలు. ఆయన దగ్గరకు వచ్చి ఆ మాట విని, దేవుని సేవకులకు డబ్బులు ఎక్కువయ్యో, పని పాట లేకో, డబ్బును సంపాదించుకోవడం కొరకు ఏ పని చేయలేకో కాదు, కానీ గుండెల్లో ప్రభు పెట్టినటువంటి భారము చేత నరకము నుండి ఒకరిని తప్పించబడాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, ప్రజలు పడుతున్న బాధల నుంచి విమోచించబడినటువంటి వారై నిత్య రాజ్యానికి వారు వారసులు కావాలి అనేటువంటి ఆశతో, భారముతో వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో ఇలాంటి సభల ద్వారా నీకు వినిపించబడుతున్న ఆ మాట కనుక శ్రద్ధగా నీవు విని ఆయన ఎదుట కనుక నువ్వు మోకరించగలిగితే నీ జీవితంలో నువ్వు మేలును చూస్తావు. నీవు దేవుని శక్తిని పొందుకుంటావు. ప్రభువు నీ ఎడల కలిగినటువంటి సంకల్పం నెరవేర్చబడుతుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మన శక్తితో, మన బలంతో, మన సామర్థ్యంతో మనం ఏమీ సాధించలేం. కానీ మన జీవితాల్లో అన్ని చక్కబెట్టగలిగినటువంటి వాడు ప్రభువు ఒక్కడు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు రాత్రి నీకు వినిపించబడుతున్న ఈ శుభవార్త ఏంటో తెలుసా? నీవు నీ జీవితాన్ని మేలు పొందుకోవడం కొరకు ఆటంకంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ప్రభు సన్నిధిలోని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుట వినమ్రముగా కనుక నువ్వు ఒదిగిపోగలిగితే ఈరోజే నీ జీవితంలో నీవు ఆశించిన దానికంటే అద్భుతమైనటువంటి మేలుని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, జీవాన్ని స్వతంత్రించుకుంటావనే విషయాన్ని తెలియజేస్తున్నా. ఆ మాట ఆలకించినటువంటి ఎముకలు జీవంతో నింపబడ్డాయి. లెక్కింప శక్యము కానీ బలమైనటువంటి సమూహంగా, సైన్యంగా మార్చివేయబడ్డాయి. కానీ మాట వినబడుతున్న ఈ చెవిత విని ఈ చెవిత వదిలిపెట్టేసేవాళ్ళు. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, ఈ గోల్ ఏంటి అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బిడ్డ, ఇది నీ మేలు కోసమే,
ఇది నీ అభివృద్ధి కోసమే, ఇది నీ విడుదల కోసమే, నీవు జీవాన్ని సంపాదించుకోవడం కోసమే, నిత్య రాజ్యానికి, మోక్ష రాజ్యానికి నీకు మార్గాన్ని సిద్ధపరిచాడే. ఆ మార్గంలో నడవడం ద్వారా నువ్వు యుగయుగాలు ప్రభు చెంతకు చేరి నిత్య జీవంలో ఆనందించడం కోసమే. ఈ క్రైస్తవ్యం అది ఈ బోధ, ఈ ప్రకటన డబ్బు సంపాదించుకోవడానికో మేడ మిద్దెలు కట్టుకోవడానికో కాదు, కానీ యుగయుగాలు కూడా ప్రభువుతో ఆనందించడం కోసం. మనిషికి ఉన్నటువంటిది జీవితం ఒకే ఒక్క జీవితం. మనిషికి మరొక జీవితము లేదు. 7 జన్మలు లేవు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా సరే మనం మంచి చేసి మనం మోక్షానికి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకోవడానికి. మనిషిగా పుట్టినప్పుడే మంచి చేసి నువ్వు మోక్షం పొందుకోలేనప్పుడు, కుక్కగానో నక్కగానో పుట్టినప్పుడు మంచి చేయగలవా? నీవు మోక్షం ఎప్పుడు చేరుకుంటావు? పిల్లరా, మనిషికి ఒకే ఒక్క జన్మ, ఒకే ఒక్క అవకాశం ఉంది. ఇది కూడా ఆయన పోలికలో చేయబడి, ఆయన స్వభావంలో, ఆయన స్వరూపంలో చేయబడినటువంటి మనము ఆ స్వభావాన్ని, పోలికని చెరిపేసేసుకున్నాం. తిరిగి మరలా ఆ స్థితికి రావడం కోసం ప్రభువు ప్రేమతో సేవకుల ద్వారా ఈ రీతిగా వినిపింపు చేస్తున్నాడు, ఈ రీతిగా నిన్ను ఆకర్షిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రేమ కలిగిన పిలుపుని నీవు పెడచెవిని పెట్టక గనక ప్రభువు సన్నిధిలో నువ్వు మోకరిల్లగలిగితే నీ జీవితం అద్భుతంగా మార్చేస్తాయి. మేము విగ్రహారాధన కుటుంబం నుంచి, భయంకరంగా విగ్రహారాధన చేసే కుటుంబం నుంచి రక్షించబడినటువంటి వాళ్ళు. ఇప్పటికీ మా మేనమామలు పూజారులుగా వాళ్ళు పురోహిత్యం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కొంతమంది సిద్ధాంతులుగా జ్యోతిష్యం చూసేటువంటి వారుగా ఉన్నారు. కానీ ఆ కుటుంబాల్లో నుంచి ప్రభువు నన్ను రక్షించుకుని, ఇదిగో నిష్ప్రయోజనమైన, అసలు బ్రతికే లేదనుకున్న నా జీవితాన్ని కొంతమందికి దీవెనకరంగా ప్రభువు నిలిపి ఆయన మహిమార్థమై వాడుకుంటున్నాడు. ఒక్క పూట ముద్ద కోసం గడప దగ్గర నుంచున్నటువంటి నన్ను ఈ రోజున కొంతమందికి ఏ సమయమైనా సరే భోజనం కడుపు నిండా పెట్టగలిగిన స్థితిలోకి ప్రభు తీసుకొచ్చాడు. అసలే జీవితమే లేదనుకున్నటువంటి నాకు కొంతమందికి, బిడ్డ నీకు జీవితం ఉందిరా నాన్న, నీ జీవితం ఇంత అయిపోయిందని చెప్పి అనుకోబాకో, నా యేసయ్యతో నీ జీవితం ఎంతో ఉందిరా నాన్న అని చెప్పని పురికొలిపి వారిని బలపరిచి దేవుని చేతిలో సాధనాలుగా వినియోగించబడడానికి ఈ అల్పుణ్ణి దేవుడు వాడుకుంటున్నాడు. ఎప్పుడోనే ముగిసిపోవాల్సింది, ఆశలు అడుగంటుకుని పోయి, బలం ఉడిగిపోయి, బ్రతుకు లేదనుకున్న స్థితిలో ఉన్నటువంటి నన్ను ప్రభు జీవముతో నింపి నేటి వరకు సజీవంగా నిలిపి తన మహిమార్థమై వాడుకుంటున్నాడు. బిడ్డ, ఒకవేళ అంత అయిపోయింది అనుకుంటున్నావా? నాకేమీ లేదు, నేనేమీ కాదనుకుంటున్నావా? నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టగలిగితే ప్రభు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. ఆమేన్. నేను ఏదైతే ఆశించానో, ఏ డబ్బు అయితే సంపాదించి, ఏ బంధువులైతే దూరంగా పెట్టేశారో వాళ్ళు నా దగ్గరికి రావాలని ఆశించానో, నేను అనుకున్న పందాలో కాదు, కానీ నన్ను నా ప్రభువు బైబిల్ కాలేజీకి వార్డెన్గా చేసి, అదే బైబిల్ కాలేజీకి నన్ను ప్రిన్సిపల్గా చేసి 6 సంవత్సరాలు దేవుడి పనులు అలా వాడుకుని, ప్రభు పిలుపు చేత విజయవాడ మహానగరంలో పటమట్లంకలో బెన్ సర్కిల్ దగ్గర 2008వ సంవత్సరంలో పరిచర్యను ఆరంభిస్తే, ఆ రోడ్ల మీద దేవుని మాట వెనక, పిలుపు లోబడక దేవునికి దూరంగా వెళ్ళిపోయి డబ్బు సంపాదించాలనేటువంటి కాంక్ష చేత ఉన్న సందర్భాల్లో పట్ట పోసుకోవడం కొరకు ₹2 పోగు చేసుకుంటూ రిక్షాస్ తొక్కే స్థితికి వచ్చేసిన సందర్భాల్లో దేవుని మాట నేను ఎప్పుడైతే విని, దేవుని సేవకుల నోటి నుండి వచ్చేటువంటి మాటకు విధేయత చూపించి మరలా వారితో ఏకీభవించి ప్రార్థన చేశానో, అప్పుడు నా జీవితాన్ని మరలా ప్రభువు ఆశీర్వాదకరమైన స్థితికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఏ రోడ్ల మీద అయితే రిక్షా తొక్కుతూ పట్టుని గడుపుకున్నానో, నింపుకున్నానో, ఇప్పుడు ఆ రోడ్ల మీదే నా దేవుణ్ణి ఘనముగా ప్రకటించడానికి, మోసుకుని వెళ్ళడానికి ప్రభు నామ మహిమార్థమై ప్రభు వినియోగించుకుంటున్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. రోజు బ్రతుకు లేదనుకోబాకు, అంత అయిపోయింది అనుకోబాకు, ఏమీ లేదని నేను చేయలేను, నా వల్ల కాదనుకోబాకు, అలా నేను చేసి ఉండకూడదని అనుకోబాకు. జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఉన్న సమయాన్ని ఏదో పోగొట్టుకున్నావు. కానీ దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే, ఈ దినాన్ని చెప్తున్నాను సేవకునిగా నిండు మనసుతో, ఇక్కడ కూర్చున్న యవనస్తులలో నుంచి దేవుడు డాక్టర్లను లేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది సేవకురాండ్రను లేకపోతున్నాడు. ఎంతోమందికి ఈ ప్రపంచానికి ప్రభువును పరిచయం చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులను దేవుని చేతిలో సాధనాలుగా నగరములకై చెక్కబడినటువంటి మూల కంబాల వలె ప్రభువు కొంతమందిని ఇక్కడ లేకపోతున్నాడు. ఒక్కొక్కరిని, ఎవరో పనికిరాని వారు, కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, దేవుని సేవకులకు దగ్గరగా, దేవుని సన్నిధిలో ఆయన మాట చేత జీవితాన్ని మలుచుకుంటూ ప్రార్థనతో మీ జీవితాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా ప్రభు మీరు అనుకున్న దానికంటే అద్భుతంగా ప్రభు ఆశీర్వదించువాడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన విధవరాలు అనుకోలేదు, కానీ ప్రభువు మాట చేత జీవం వచ్చింది.
అడుగంటుకుని పోయిన ఆశలు చిగురించబడ్డాయి. బ్రతుకు లేదని చెప్పి అనుకున్నటువంటి నా జీవితానికి అమ్మ ప్రమీల అన్నటువంటి సహోదరి ద్వారా, తల్లి ద్వారా వచ్చిన సమాచారాన్ని వింది, ఆమెతో ఏకీభవించి ప్రార్థన చేసింది. ఈరోజు నేను జీవంతో ఉండగలిగాను. అంటే ప్రభు మన నుంచి కోరుకుంటుంది ఒకటే, మనం ఆయన మాటను పెడచెవిని పెట్టకుండా విని ఆయన సన్నిధిలో మనం ఒదిగి ఉండే మనసుతో కనుక మనం ఉండగలిగితే అది ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైనా నీ జీవితంలో ప్రభు తన కార్యాన్ని చేసి తాను కోరుకున్న స్థాయికి నిన్ను తీసుకుని వెళ్తాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ నెలలో ఈ వాగ్దానము మీ పక్షంగా నెరవేర్చబడునుగా. ఇప్పటి వరకు ఒకవేళ నీవు ఎలా ఉన్నావో, నీ ఆలోచనలు, నీ ఆశలు ఎలా ఉన్నాయో, ఈ రోజు మొదలుకుని నీలో ఒక నూతన కార్యము ఆరంభమగునుగాక, నూతన ఆశ పుట్టునుగాక. దేవునికి దూరంగా ఉన్న వ్యక్తివైనా, యవనస్తుడా, దేవుని సేవకుని మాటను లక్ష్య పెట్టని వాడవైనా, దేవుని బోధ వినబడుతున్న దూరంగా వెళ్ళిపోతున్న వాడవైనా, ఈ రోజు నుంచి దేవునితో, దేవుని సేవకునితో ఏకీభవించే నడిచే మనస్సు, ఆలోచన నీలో పుట్టునుగాక. అది నీ అభివృద్ధికి నాంది ప్రస్తావనగునుగాక. ఆమె హల్లెలూయా. నిశ్చయంగా సేవకునికి ప్రకటన చేస్తున్నాను. ప్రవచన రీతిగా దేవుని మాటతో ఏకీభవించండి, ప్రార్థన చేయండి. ఈ నెలలోనే దేవుడు మీ పక్షంగా ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆగిపోయిన ఎన్నో దినాల నుండి, సంవత్సరాల నుంచి నిలిచిపోయిన పని ఈ నెలలో జరగబోతుంది. దేవునికి స్తోత్రం. 99 సంవత్సరాల వయసులో అన్ని సంవత్సరాలు పొందుకున్నటువంటి దానిని తన బలము చేత పొందుకోలేకపోయినది దేవుని ద్వారా ఏ రీతిగా సాధ్యమైందో, ఈ రోజున ఈ దేవుని మాట విని నీవు విధేయత చూపిస్తే నీవు ఇంతకాలమును సాధించలేకపోయినా, ఆశించి అందుకోలేకపోయిన దానిని ఈ ఫిబ్రవరి మాసములోనే నీవు పొందుకోబోతున్నావు. అది నీ జీవితంలోనికి, నీకు అందుబాటులోనికి వస్తుంది. నీవు ఆశించిన దానికంటే అద్భుతంగా దేవుడు మలచి నీకు అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం. ఇంకా లేదు, చేజారిపోయింది అనుకున్నది సైతం కూడా ఆయన అందంగా మలిచివ్వగలిగినటువంటి వాడు. యాయిరు కుమార్తె చేయి దాటిపోయింది, కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? దుఃఖాన్ని తొలగించి ఆనందముగా మార్చేశాడు. ఆమె వారి ఆశలన్నీ కూడా అడుగంటికి పోయినాక లేదు పిల్లని చెప్పని అనుకున్నారు, కానీ దేవుడు ఆ ఇంటిని సంతోషదాయకంగా మలిచాడు. బహుశా ఈ రోజున నీ జీవితంలో దుఃఖం ఉందేమో, ఆవేదన ఉందేమో, నిరుత్సాహం ఉందేమో, కానీ దేవుని సన్నిధిలో దేవుని సేవకుని ఏకీభవించండి. చెప్తున్నాను, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీకు నాయకుడిగా, సంఘ కాపరిగా ఇచ్చినటువంటి సేవకునితో ఏకీభవించి, సేవకుని నోటి నుండి వస్తున్నటువంటి మాటతో మీరు ఏకీభవించి, దేవుని సన్నిధిలో వినయముతో మీరు కొనసాగించి చూడండి. అద్భుతంగా దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వాదంగా, విజయ పదములో ప్రభువుని మిమ్మల్ని ఊరేగిస్తాడు. ఆమె హల్లెలూయా. ఈ నెలలోనే మీరు ఒక అద్భుతాన్ని చూచుదురుగాక. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఆనందము, అభివృద్ధి, ఆశీర్వాదము సమృద్ధిగా వెళ్ళి విరియునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపులు, దైవజనులు, ఆశీర్వాదమయ్య గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అల్పదాసునిగా విజయవాడ మహానగరంలో ప్రభు పరిచర్య జరిగిస్తున్నాను. ఆ పరిచర్య ఏఎం చర్చ్, ఆల్మైటీ స్మైటీ చర్చ్ అనే బ్యానర్తో జరుగుతుంది. 2 ఆరాధనలు జరుగుతున్నాయి. తుళ్ళూరులో ఒక పరిచర్య, పెదవడ్లపూడిలో దేవుడు ఒక బ్రాంచ్ని ఇచ్చారు. రీతిగా ప్రభు తన పరిచర్యలో వాడుకుంటున్నారు. మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ గురించి, మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె సో రేపు ఉదయం రిలీజ్ అయ్యే ఆ పాటను యూట్యూబ్లో మీరు చూడండి, వినండి, నేర్చుకోండి. ప్రభుని ఆరాధించండి, ఆదరించబడండి. అనేకుల ఆదరణకు, ప్రోత్సాహానికి, ఆరాధించడం కొరకు మీరు కారకులు అవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. అది అందరికీ ఉన్నమాట. హల్లెలూయా. నా విశ్వాసము దయ